ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు? డాక్టర్ సుమలత. ఓ, ఆవిడా మనకి తెలుసున్న డాక్టరే. ఆవిడ హస్తవాసి మంచిదని అందరూ చెప్తారు. అవునవును, అందుకే అక్కడికే తీసుకెళ్లాను. శాలిని, లోపలికి వెళ్దాం పదా. అవునమ్మా, శాలిని రెస్ట్ తీసుకోమ్మా, జాగ్రత్త. రండి రండి. అంతా మనం అనుకున్నట్టే జరిగిందా? అవును, సైలెంట్ గా ఆపరేషన్ అయిపోయింది. నాకు తెలుసు, ఆ డాక్టర్ మనం చెప్పినట్టు వింటుంది. అందుకే అక్కడికి పంపాను. థ్యాంక్ యూ సంధ్య గారు. ఈ దెబ్బతో ఆ శాలిని పని అయిపోయింది. మా అబ్బాయికి నచ్చ చెప్పి త్వరలోనే దీనికి విడాకులు ఇప్పించేస్తాను. ఆ పని చేయండి, లేకపోతే మీకు మనశ్శాంతి ఉండదు. నిజంగానే దీనివల్ల మనశ్శాంతి లేకుండా ఉంది. దీన్ని కోడలుగా చేసుకున్నందుకు ఊరందరితో నేను మాటలు పడుతున్నాను. కంగారు పడకండి, త్వరలోనే మీ అబ్బాయితో శాలినికి విడాకులిప్పించి వేరే పెళ్లి చేద్దురుగాని. అలా జరగాలంటే ఈ శాలిని ఇక్కడి నుంచి నా ఇంటికి రావాలి. త్వరలోనే వచ్చేలా చేస్తాను. శైలజాదేవి కూడా నాకు అదే చెప్పారు. ఈ ఇంట్లో ఉన్న అనాథలందర్నీ బయటకు పంపిస్తే ఈ ఆస్తికి వారసురాల్ని నేనే అవుతాను. అయితే ముందా పని చేయండి. మా హర్ష లేనప్పుడే ఇది నా ఇంటికొస్తే నీ వల్లొచ్చిన గడప తనకొద్దంటా అని ఏవో ఒక మాయమాటలు చెప్పి వాడి మనసును విరిచేస్తాను. కరెక్ట్. అప్పుడు మీ వాడికి మరో పెళ్లి చేయడం ఈజీ. అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు. నిజం చెప్పారు సంధ్య. ఈ పెళ్లి నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఆ శాలిని మా వాడికి ఏవో మాయమాటలు చెప్పి లొంగ తీసుకుంది. మా వాళ్ళంతా ఈ శాలినికి హర్షకే సపోర్ట్ చేశారు. మీరు ఒప్పుకోక తప్పలేదు, అంతే కదా? అవును. అప్పటినుంచి దీన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో కడుపు కాకరకాయ అంటూ వచ్చింది. అప్పుడు మీ పై ప్రాణాలు పైనే పోయుంటాయి, అవునా? కరెక్ట్గా చెప్పారు. మీ దయ వల్ల ఆ గండం నుంచి బయటపడిపోయాను. ఇక చూడండి, చక్రం తిప్పుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చలసాన్ ఒక్కడే ఏవో ఆస్తి లెక్కలు చూసుకుంటున్నాడు. ఇప్పుడే వెళ్లి సంతకం గురించి అడుగొస్తాను. సంతకమేంటి? అదంతా పెద్ద కథలే, మీకు తర్వాత చెప్తాను. ఏంటి, ఆస్తి లెక్కలు చూస్తున్నారా? తెన్నింటి వాసం లెక్క పెట్టడానికి, ఆస్తుల లెక్కలు చూసుకోవడానికి నేను సంధ్యని కాను, ఈ ఇంటి యజమాని చలసానిని. అవసరం ఉండి వచ్చేసరికి పంచుల మీద పంచలేస్తున్నాడు. ఇదెంతకాలమో నేను చూస్తాను. అదే, మీరేదో రాస్తున్నారు కదా, అందుకే అడిగాను. ఇదా? మన శాలిని ప్రెగ్నెంట్ కదా, చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాను. ఓ, దానికి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుందో రాసుకుంటున్నానంతే. గెట్ టుగెదర్ ఫంక్షనా? ఎందుకు? ఫంక్షన్ అంటే ఎవరైనా ఎప్పుడూ అంటారు, నువ్వేంటి ఎందుకు అంటున్నావు? అది కాదు, ఇప్పుడు పరిస్థితులు బాలేదు కదా, ఇప్పుడు ఫంక్షన్ ఎందుకు అని అడిగాను, అంతే. ఏం పర్లేదులే, మనలో మనమే చేసుకుంటున్నాం.
ఇంటి ఆడబిడ్డ ప్రెగ్నెంట్ అయితే ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఈ హ్యాపీ టైంలో నా విషయం కూడా తేల్చేస్తే బాగుంటుంది కదా. నీ విషయం ఏంటి? అప్పుడే మర్చిపోయారా? నా ఆస్తి అమ్మాలంటే మీ సైన్ కావాలి కదా. రేపు రిజిస్టర్ ఆఫీస్కొచ్చి సంతకం పెట్టేస్తే నా పని అయిపోతుంది. పెడతాలే, కంగారేంటి? మన ఇంట్లో ఫంక్షన్ అయ్యాక చూద్దాం. రేపు సంతకం పెట్టేస్తే బాగుంటుంది కదా. రేపు చాలా మంచి రోజంట. మంచి వాళ్ళకి అన్ని మంచి రోజులే అవుతాయి. అయినా రోజు లేని టైంలో వచ్చి ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నాకు అక్కడ చాలా పనులున్నాయి. ఇది పూర్తి చేసుకుని నిన్ననే వెళ్ళిపోదాం అనుకున్నాను. రేపైనా సైన్ చేస్తే. అబ్బా సంధ్య, ఫంక్షన్ అయిపోయాక సంతకం పెడతానని చెప్పాను కదా, అంతవరకు నన్ను విసిగించకు. అయితే ఫంక్షన్ అవగానే రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు కదా. వస్తాను, వచ్చి సంతకం పెడతాను, నువ్వు వెళ్ళు. వస్తానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఆ, ఓహో, సంధ్య ఆస్తి అమ్ముకోవడం కోసం వచ్చిందా? అందుకే శైలజాదేవిని కూడా కలిసింది. చలసాని గారు ఏమంటున్నారు? మీ కోడలికి గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడంట. కడుపుతో ఉందని తెగ సంబరపడిపోతున్నాడు. ఓహో, గెట్ టుగెదర్ ఫంక్షన్ చేస్తారా? మా శాలిని ప్రెగ్నెంట్ అని ఊరందరికీ చెప్పాలనుకుంటున్నారేమో. అవును, ఈ పిచ్చోళ్ళకి తెలియదు కదా అసలక్కడ కడుపే లేదని. ఫంక్షన్ చేసుకుంటారంట, ఫంక్షన్. ఈ ఫంక్షన్ తో దాన్ని నా కోడలిగా పర్మనెంట్ చేసేద్దాం అనుకుంటున్నారు కాబోలు. కానీ వాళ్ళ ఎత్తుకి మనం పై ఎత్తు వేశామని వాళ్ళకి తెలీదు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియరు కదా, ఎప్పుడు కలుసుకున్నారు? నా కోడలికి ఆ ఇందుమతి కూడా కలిసిందంటే ఏదో అనర్థమే జరుగుతుంది. ఏంటో నవ్వుకుంటున్నారు? విషయమేంటో చెప్తే మేం కూడా నవ్వి పెడతాం కదా. అబ్బే ఏం లేదత్తయ్య, గెట్ టుగెదర్ ఫంక్షన్ పెడుతున్నారని మీ డాడీ చెప్పారు. హ్యాపీ అనిపించి నవ్వుకుంటున్నాం. అంతే అంతే, ఫంక్షన్ మా కోడల కోసం చేస్తున్నారు కదా, ఆ హ్యాపీనెస్ లోనే నవ్వుకుంటున్నావు. నేను నమ్మను. ఈ సంధ్య వచ్చిందంటేనే కొంపలు కూలిపోతాయి. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందో తెలియకుండా ఉంది. అత్తయ్య మీకన్నీ అనుమానాలే. ఊరికే మిమ్మల్ని చూడాలని వచ్చానంటే నమ్మరే. సరే, వచ్చావు, చూసావు కదా, ఈ ఫంక్షన్ కూడా చూసెళ్ళిపో. దారిని పోయే దానమ్మలందరినీ తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. సొంత కోడలొస్తే వెళ్ళిపోమంటారేంటి వీళ్ళు? ఇది వీళ్ళ సంస్కారం. అసలు వారసులైన మమ్మల్ని దూరంగా పంపించేసి ఈ ఆస్తి కట్టబెడదామని చూస్తున్నారు. వీళ్ళకి బయట వాళ్ల ముందు గొప్పలు ప్రదర్శించుకోవటమే కావాలి. అందుకే అందరి విషయాల్లో తల దూరుస్తుంటారు. అదెంత కాలం సాగుతుందో నేను చూస్తాను. ఫంక్షన్కి అందరినీ పిలిచినట్టేగా? డాక్టర్ సుమలత గారిని పిలవడం మర్చిపోయానే.
హలో డాక్టర్ సుమలత గారు, నేను చలసాన్ని. నమస్తే అండి. నమస్తే డాక్టర్. మా అమ్మాయి శాలిని తెలుసు కదా? తెలుసండి. తనిప్పుడు ప్రెగ్నెంట్ కదా. వాళ్ళ అత్తయ్య గారు నా దగ్గరికి తీసుకొచ్చారు. శాలిని ప్రెగ్నెంట్ అయిన సందర్భంగా చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశాం. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానండి. డాక్టర్ గారు, మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు స్పెషల్గా ఏమైనా టెస్టులు చేశారా? అబ్బే లేదండి, జస్ట్ నార్మల్ చెకప్ చేశానంతే. ఓకే డాక్టర్, అవసరమైతే ఏ టెస్టులైనా చేయించండి. ఖరీదైన మందులు వాడండి. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలి. ష్యూర్ అండి. ఓకే డాక్టర్. పార్టీకి తప్పకుండా రావాలి. ఓకే. అలాగేనండి. థ్యాంక్ యూ. ఈ లోకి ఏంటి మనల్ని ఫాలో అవుతున్నాడు? శాలిని ఏమైనా చేస్తామేమోనని అతని డౌట్. చేయాల్సిందేదో మనం ముందే చేసేసాం కదా. బావా, కూల్ డ్రింక్ తీసుకో. ఫంక్షన్ ఎంజాయ్ చేయి బావా. ఎందుకులా అందరినీ అనుమానంగా చూస్తున్నావు? అందరినీ కాదు, అదిగో వాళ్ళిద్దరినే. అవును, వీళ్ళిద్దరు ఎప్పుడు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు? అదే నా అనుమానం కూడా. తుఫాన్కి సునామీ తోడైనట్టుగా ఉంది. ఇంతమందిలో వాళ్ళేం చేస్తారులే బావా. శాలిని, ఈ శారీలో నువ్వెంత బాగున్నావో తెలుసా? ఇది అశ్విని సెలక్షనే కదా. అయినా ఈ కలర్ అంటే అమ్మకి చాలా ఇష్టం. మహాలక్ష్మి, నీ ఉడ్బీని కూడా పిలిస్తే బాగుండేది కదా. వాళ్ళ నాన్నగారికి బాలేదు కదా, అందుకే తను రాలేనని చెప్పాడు. ఓ అంతేలే, రాముడు మంచి బాలుడు. చూసారా, మీ కోడలు కడుపుతో ఉన్నాననుకుని పగలబడి నవ్వుకుంటుంది. నవ్వుకోని తరువాత దాని బతుకంతా ఏడుపే.
అత్త కూడా మనల్నే గమనిస్తుంది. కాసేపు ఎవరి దారిన వాళ్ళం ఉందా. అదే బెటర్. వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారు. ఇప్పటి వరకు గుసగుసలుగా మాట్లాడుకుని నన్ను చూసి దూరంగా వెళ్ళిపోయారు. ఏంటతయ్య దీక్షగా చూస్తున్నావు? నా కోడలొచ్చింది కదా కొంపలో దీపం మార్పడానికి, దాన్నే గమనిస్తున్నాను. నేను అదే చూస్తున్నాను. అసలు శాలిని అత్తగారు సంధ్య ఇంత మంచి మిత్రులు ఎప్పుడైపోయారు? మంచివాళ్ళు కలవడానికి టైం పడుతుంది, ఇలాంటి వాళ్ళు కలవడానికి టైం అక్కర్లేదు. లోకి, వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తుండు. ఈ ఫంక్షన్లో చిన్న తేడా వచ్చినా నాన్న చాలా బాధపడతారు. అవునత్తయ్య, అమ్మ లేనప్పుడు గ్రాండ్ పా చేస్తున్న ఫంక్షన్ ఇది. ఎలాంటి తేడా రాకూడదు. హలో, అందరూ వినండి. మన గెట్ టుగెదర్లో సరదా కోసం ఒక చిన్న పోటీ పెడుతున్నాను. గోవింద్, లోకి వెళ్ళి బెలూన్స్ తీసుకురండి. మీ అందరి ఎదురుగా కొన్ని బెలూన్స్ ఉన్నాయి. ఎవరు ఫాస్ట్గా క్విక్గా ఈ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళు విన్ అయినట్టు. వాళ్ళకి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా ఉంటుంది. ఈ గేమ్ ఓన్లీ ఫర్ లేడీస్. కాకపోతే ఒక షరతు, మీరందరూ చేతులు వెనక్కి పెట్టుకొని కేవలం కాళ్లతో తొక్కి బెలూన్స్ పగలగొట్టాలి. ఎవరు ఎక్కువ పగలగొడతారో వాళ్లే విన్ అయినట్టు. ఓకే? భార్గవి, నువ్వు నీ కోడలు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇందుమతి, మీరు రండమ్మా. అందరూ చేతులు వెనక్కి పెట్టుకోవాలి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. సూపర్ అమ్మా. ఈ పోటీలో ఎక్కువ బెలూన్స్ త్వరగా పగలగొట్టింది శ్రీ ఇందుమతి గారు. కాబట్టి షీఈస్ ద విన్నర్. ఇదిగోమ్మా ఒక అందమైన గిఫ్ట్. కంగ్రాట్స్, మీ కోడలి ఫంక్షన్లో మీరే విన్ అయ్యారు. దాన్ని కడుపు పోగొట్టి నేనెప్పుడో విన్ అయ్యాను. ఇది బోనస్. హలో భార్గవి గారు. హా, డాక్టర్ గారు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. నాన్న, ఇవి డాక్టర్ గారు కదా? అది హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆత్మీయురాలిగా మన ఇంటికి వచ్చారు. డాక్టర్ ఇక్కడికి వచ్చారేంటి సంధ్య గారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే ఆవిడ వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్. ఓ, అందుకే పిలుచుంటారు. మరి అంత క్లోజ్ అయితే పెళ్లికి పిలవాలి కదా. అప్పుడు మానేసి ఇప్పుడెందుకు పిలిచినట్టు? ఏమో చూద్దాంలేండి. డాక్టర్ గారు మీరేంటిక్కడ? పిలిచారు, వచ్చాను. ఓహో, కానీ ఆమె ప్రెగ్నెన్సీ మీరే తీసేశారు కదా, మళ్ళీ వచ్చారెందుకు? అదే స్క్రీన్ ప్లేలో లాక్. ఓ, ఇలాంటివి మీకు ప్రత్యేకంగా చెప్పాలా సంధ్య గారు? ఎన్ని కొంపలు కూల్చుంటారు.
ఇది నన్ను తిట్టిందా పొగిడిందా? మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు. కూర్చోమ్మా. నేను ఈ ఫంక్షన్కి ప్రత్యేకంగా ఎందుకు వచ్చానో తెలుసా? నీకొక స్పెషల్ ఇంజెక్షన్ ఇవ్వడానికి. ఫంక్షన్కి వచ్చి కూడా మీ డ్యూటీ మీరు బాగా చేస్తున్నారు. తప్పదు కదా. థ్యాంక్ యూ డాక్టర్. శాలిని, బీ హ్యాపీ. నీకు పండంటి బిడ్డ పుడతాడు. ఇంజెక్షన్ చేసిందేంటి? అబార్షన్ చేసింది కదా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అయ్యుంటుంది. ఓ కరెక్టే. ఓకే చలసాని గారు, ఇక నేను వెళ్ళొస్తాను. అయ్యో అప్పుడేనా? భోంచేసి వెళ్దురు గాని. నో నో నో, మా ప్రొఫెషన్ సంగతి మీకు తెలుసు కదా. క్షణం తీరుకుండదు. తనకెలాగో ఇంజెక్షన్ చేయాలి. అది చేసినట్టు ఉంటది, మిమ్మల్ని అందరినీ చూసినట్టు ఉంటుందని వచ్చాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. బాయ్, మీ అందరికీ బాయ్. Bye. బాయ్ అండి. బాయ్. డాక్టర్ వెళ్ళిపోతుంది, ఆవిడ్ని కలిసి థ్యాంక్స్ చెప్తాం పదండి. పదండి. సుమలత గారు, మీరు సూపర్ డాక్టర్. వాళ్ళెవ్వరికి అసలే అనుమానం రాకుండా యాక్ట్ చేశారు. మీరు డాక్టరే కాదు, మంచి యాక్టర్ కూడా. అవునవును, డాక్టర్లు యాక్టర్లు కాలేరు, యాక్టర్లు డాక్టర్లు కాలేరు, కానీ మీరు రెండు. మీకింకా అమౌంట్ కావాలంటే అడగండి, ఈవిడిచ్చేస్తుంది. చీ ఆపండి. ఇంకొక ఐడియా చెప్తాను, దాంతో నీ కోడలు పని అయిపోతుంది. ఐడియానా? ఏంటది?